హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఇదొక జనరల్ రీడింగ్, మీ పర్సనల్ రీడింగ్ కాదు. ఇది జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇది. సో ఈ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ని వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. మీరు కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి మీ పర్సన్ సాడ్నెస్లోంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నారు. ఈరోజు కూడా మీ పర్సన్ మీ మ్యారేజ్ కోసం, మీ మ్యారీడ్ లైఫ్ కోసం ఎంత ఆలోచించినా కూడా పాస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, దట్ ఈస్ థర్డ్ పార్టీ రిలేషన్, ఆ రిలేషన్ హాంట్ చేస్తుంది మీ పర్సన్ని. అంటే అక్కడ వాళ్ళకేదో ఇన్జస్టిస్ చేస్తున్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే ఇంట్లో వాళ్ళు కొంచెం ప్రెషర్ ఇస్తున్నారు. అంటే ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్న తర్వాత మళ్ళీ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి సడన్గా బయటకు వచ్చేయాలి అని అంటే అది కూడా కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. బట్ మీకు చేసిన ఇన్జస్టిస్కి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, బట్ అయినా కూడా థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇన్జస్టిస్ చేశారు, బట్ మీరు మీ పర్సన్కి అలాంటివి ఏది చేయలేదు. సో థర్డ్ పార్టీ చేసిన పనికి మీ పర్సన్ చేసే ఇన్జస్టిస్ బ్యాలెన్స్ అయిపోయిందనమాట. సో మీ పర్సన్ అందుకే మీ వైపే రావడానికి డెసిషన్ తీసుకున్నారు, ఒక స్ట్రాంగ్ డెసిషన్. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డే జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. ఈ జడ్జ్మెంట్ కార్డ్ అంటే హానెస్ట్ కమ్యూనికేషన్. ఓకే, సో మీ పర్సన్ మీతో ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ చేయాలి. స్టార్టింగ్ విత్ హానెస్ట్ మెసేజెస్ అనమాట. అంటే అదొక డివైన్ టైమింగ్లో మీకు మెసేజ్ రావడం అంటూ జరుగుతుంది. అండ్ ఒక లాంగ్ కన్వర్సేషన్ కూడా జరుగుతుంది మీ మధ్య. అండ్ తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ కూడా మీతో చెప్తారు. ఇది ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పేవారు ఇది వరకు మీ పర్సన్ మీకు. బట్ ఇప్పుడు అలా చేయరు. ఇప్పుడు అంతా హానెస్ట్గా ఉంటుంది, అంతా ట్రూత్ ఉంటుంది ఆ కాన్వర్సేషన్లో. సో మీరే షాక్ అవుతారనమాట. ఏంటిది అసలు, నిజంగా మీరు మీ పర్సన్ తోటే మాట్లాడుతున్నారా, ఇంకెవరన్నా మీ పర్సన్ నెంబర్ నుంచి చాట్ చేస్తున్నారా అన్న డౌట్ కూడా వస్తుంది మీకు. సో అలా ఉంటుంది ఈ నెక్స్ట్ కాన్వర్సేషన్. ఓకే, మనకి ఇక్కడ వరల్డ్ కార్డ్ కూడా కనిపిస్తుంది. దిస్ వరల్డ్ కార్డ్ ఇండికేట్స్ మ్యారేజ్ అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మన కలెక్టివ్లో ఫీమేల్స్ ఉన్నారో, మేల్స్ కంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారు. మనకి జనరల్గా మ్యారేజ్ చేసేటప్పుడు మేల్స్ కంటే ఫీమేల్స్ ఏజ్ చిన్నది ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది. ఆ ఏజ్ డిఫరెన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మోర్ దాన్ 5 years కూడా ఉండొచ్చు, మోర్ దాన్ 10 years కూడా ఉండొచ్చు. ఓకే, సో మీ పర్సన్ త్వరలోనే మీ దగ్గరికి ఒక అపాలజీ, మ్యారేజ్ ప్రపోజల్ అండ్ కొంతమందికి బిజినెస్ ప్రపోజల్తో కూడా వస్తారు మీ దగ్గరికి. ఓకే, సో మీరే షాక్ అవుతారు. ఏంటిది బిజినెస్ ప్రపోజల్ ఏంటి, నాతో ఏంటి, మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఓకే, బిజినెస్ ప్రపోజల్ ఏంటి అనుకుంటారు మీరు. బట్ మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మీరు చేసే బిజినెస్ స్కిల్స్ అవన్నీ కూడా చూస్తున్నారు. బిజినెస్లో లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చూసుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, కలెక్టివ్ మీద మీ పర్సన్ కలెక్టివ్ని అబ్జర్వ్ చేయమని
కొంతమందిని అరేంజ్ చేశారు. అండ్ మీ పర్సన్ని అరేంజ్ చేయమని కలెక్టివ్లో కొంతమందిని కూడా అరేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ ఇక్కడ కలెక్టివ్ ఇద్దరు బిజీ పీపుల్. సో అండ్ వాళ్ళని ఒకరొకరు అబ్జర్వ్ చేసుకోవడానికి టైం లేదు. అంటే ఏ టైంకి ఏం చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, అవన్నీ అబ్జర్వ్ చేయడానికి వాళ్ళకి టైం లేక ఇలా అరేంజ్ చేసుకున్నారు వేరే వాళ్ళని. అండ్ అది నెగిటివ్ ఇంటెన్షన్తో కాదు, పాజిటివ్ ఇంటెన్షన్. అంటే మీ విషయాలన్నీ వాళ్ళకి తెలియడం కోసం అలా పెట్టారు కొంతమందిని అబ్జర్వేషన్ కోసం మీ పైన, అంతే. అంతేగాని మిమ్మల్ని తప్పుపడదాం అని కాదు ఇక్కడ. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీ పర్సన్ని పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో, అంటే మీ రిలేషన్ అవ్వచ్చు, అటు థర్డ్ పార్టీ రిలేషన్ అవ్వచ్చు, మీకు అసలు జస్టిస్ చేశారా, ఇంజస్టిస్ చేశారా అన్న విషయం చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. అంటే మీకు చేసింది అయితే నిజంగా ఇంజస్టిస్, చెప్పక్కర్లేదు ఇంకా. బట్ థర్డ్ పార్టీ విషయంలో అసలు మీ కోసం తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అలా అంటే, మీ పర్సన్ సైడ్ ఫ్యామిలీలో ఎవరో ఒక ఎల్డర్లీ ఉమెన్ ఉన్నారు, ఫ్యామిలీ హెడ్ అనమాట. ఆ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో లేడీ, మీ పర్సన్ ఇలా మీకోసం కానీ, మీకోసం డైరెక్ట్గా అయితే సోషల్ మీడియాలో కూడా కనీసం పోస్ట్ పెట్టరు. బట్ ఏదైనా ఒక రొమాంటిక్ పోస్ట్ పెట్టినా, రొమాంటిక్ సాంగ్స్ ఏమైనా పెట్టినా, కనీసం ఇంట్లో రొమాంటిక్ మూవీస్ ఏమైనా చూసినా కూడా మ్యారేజ్కి రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు చూస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నారు మీ పర్సన్ని. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా నేనేం చెప్తున్నాను. సో అంటే ఏంటంటే అక్కడ థర్డ్ పార్టీని వద్దు అంటున్నారు. ఓకే, అంటే వేరే ఎవరి కోసమో వద్దు అంటున్నారు అని ఆ ఎల్డర్లీ పర్సన్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ పర్సన్కి డౌట్ మీ పర్సన్ పైన. సో అదొకటి, ఒక వల్నరబుల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా ఉందంటే కంప్లీట్గా మీ పర్సన్ని ఒక జైల్లో పెట్టేస్తే ఎలా ఫీల్ అవుతాం మనం, అలా ఉందన్నమాట మీ పర్సన్కి. సో అందుకే ఇంకా ఫ్యామిలీ నుంచి వచ్చేయాలి బయటికి, తను మంచి కోసం ఎవరు ఆలోచించట్లేదు, ఆ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేయాలి అని ఫిక్స్ అయ్యారు మీ పర్సన్. సో అందుకే హౌస్ షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. ఎనీహౌ నెక్స్ట్ మంత్ అయితే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి, అటు మీ పర్సనల్ లైఫ్లో అండ్ ఇటు కలెక్టివ్ లైఫ్లో చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. బట్ కలెక్టివ్కి హ్యూజ్ మనీ ప్రాఫిట్స్ రాబోతున్నాయి. అంటే ఒక పెద్ద పెద్ద అమౌంట్స్, హ్యూజ్ అమౌంట్స్ ఎక్కడి నుంచో రాబోతున్నాయి. అండ్ 3 to 4 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కలెక్టివ్కి ఇక్కడ. ఓకే, అబండెన్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనమాట అవి మీకు. ఎందుకు అని అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, మీకు చెప్పకుండానే మిమ్మల్ని పబ్లిక్లో ఆర్ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. అది మీకు తెలియదు. ఏమని అంటే మీ దగ్గర మనీ ఉండదు, కలెక్టివ్ దగ్గర మనీ ఉండదు, బట్ బయట నుంచి అమౌంట్స్ తీసుకొచ్చి ఒక లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు. బట్ నిజంగా చూస్తే దేనికి పనికిరారు అంటారు కదా. అప్పులు చేసుకుని, అది ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు, మనీ బయట నుంచి తెచ్చుకొని ఒక రిచ్ లైఫ్ చూపిస్తూ ఉంటారు అందరికీ, ఫాల్స్ ప్రెస్టేజ్ అది ఉంది అని చెప్తున్నారు. అందరికీ చెప్పారు మీకోసం, ఒకప్పుడు మీ పర్సనే చెప్పారు. మిమ్మల్ని టీజ్ చేసేవారు, మీకోసం చాలా బ్యాడ్గా చెప్పుకునేవారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. ఓవర్గా ఒక రిచ్
పర్సన్ లాగా బిల్డప్ ఇస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఏమి ఉండదు అని చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ మీకు తెలియవు. మీరు చాలా జెన్యున్గా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ కూడా జెన్యున్గానే ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. బట్ అలాంటిది లేదు అక్కడ. ఒక వర్స్ట్ బిహేవియర్ చేసేవారు అప్పట్లో మీ పర్సన్. మీకోసం కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, మీకోసం కొంచెం తక్కువగా మాట్లాడటం, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అలాంటివి చేశారు. బట్ అవన్నీ మీకు తెలియవు. ఫ్రెండ్ సర్కిల్లో చేసేవారు మీ వెనక. ఓకే. అండ్ అప్పుడు కూడా ఈ ఏజ్ డిఫరెన్స్ని తీసుకొని కూడా మీరు సీరియస్గా లేరు. బట్ మీ పర్సన్ ఏజ్ డిఫరెన్స్ కోసం కూడా మీ మీద జోక్స్ వేసుకోవడం అండ్ మీకోసం అనకూడని కొన్ని మాటలు కూడా అనడం, వాళ్ళందరూ నవ్వుకోవడం, ఇలా చాలా వర్స్ట్ బిహేవియర్ అనమాట. అలా చేశారు. కానీ అవన్నీ మీకు తెలియవు అప్పట్లో. బట్ ఇప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది. మీ పర్సన్ మీకు ఇచ్చే వాల్యూని బట్టి తర్వాత మీకు సెపరేషన్లో మీకు అర్థమైంది మీకు పర్సన్ మీకు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది అప్పుడు అర్థమైంది. ఓకే. బట్ ఇప్పుడు ఏం చేయలేరు ఇంకా మీరు. సో మీరు మీ ఎనర్జీస్ని పుల్ బ్యాక్ చేసుకున్నారు ఎప్పుడో. మీరు ఫోకస్ చేసేది మొత్తం మీ బిజినెస్, మీ మనీ, మీ హెల్త్ అండ్ సెల్ఫ్ కేర్, వీటి మీదే ఉంది మీ మైండ్ అంతా. బట్ అప్పుడప్పుడు మీ పర్సన్ గుర్తొస్తూ ఉంటారు, కానీ కంప్లీట్గా 24 hours మీ పర్సన్ కోసం ఆలోచించే సిచ్యువేషన్లో లేరు మీరు. ఓకే. ఒకప్పుడు చాలా ఏడ్చారు కూడా మీరు. రోజంతా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. వ్యాలంటైన్స్ డే రోజు మీరు చాలా బాధపడ్డారు అసలు. ఎందుకంటే అండ్ ఇంకొకటి ఏంటంటే, అది అప్పుడు ఎందుకు బాధపడ్డారు అంటే మిమ్మల్ని కనీసం విష్ చేయలేదు కనీసం. ఓకే. అది తలుచుకొని మీరు చాలా బాధపడ్డారు. అండ్ రీసెంట్లీ కొంతమంది బర్త్డేస్ అయినాయి. బర్త్డే రోజు కూడా మీ పర్సన్ మిమ్మల్ని కనీసం విష్ చేయలేదు. ఓకే. సో అది తలుచుకొని కూడా మీరు ఆ రోజు కూడా ఏడ్చారు. బట్ అంతగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మీ పర్సన్ ఎలాంటి వారో మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఇంకా మీరు అంత టైం స్పెండ్ చేయడం ఇష్టం లేదు మీకు. ఆ విషయం మీద అంత డీప్గా ఆలోచించడం ఇష్టం లేదు మీకు. సో వదిలేశారు. కొంచెం సేపు బాధపడ్డారు, వదిలేశారు. సో ఇక్కడ మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్, నార్సిస్ట్ టైప్ అన్నమాట మీ పర్సన్. ఇక్కడ ఫియర్స్ ఎక్కువ, ఈగో ఎక్కువ, ట్రస్ట్ ఇష్యూస్, పొజెసివ్నెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. బట్ వరల్డ్ కార్డ్ అండ్ వరల్డ్ కార్డ్ మనకి ఇక్కడ మ్యారేజ్ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. అంటే రీయూనియన్, ఆఫ్టర్ రీయూనియన్ మ్యారేజ్ లైఫ్ అనమాట అది. దట్ ఆ మ్యారేజ్ లైఫ్ చూస్తున్నారు మీ పర్సన్ మీతో. కాబట్టి మనకి ప్రతి రీడింగ్లో మ్యారేజ్ కార్డ్స్ వస్తున్నాయి. సో అదనమాట. మీ పర్సన్ అసలు చేంజ్ అవుతున్నారా అని అంటే చేంజ్ అవుతున్నారు. బట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది, కానీ ఆ పాస్ట్ రిలేషన్లోంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ టవర్ కార్డ్ వచ్చింది. టవర్ మూమెంట్ ఉంది వాళ్ళ ఇంట్లో. అండ్ వాళ్ళ రిలేషన్, థర్డ్ పార్టీ రిలేషన్లో టవర్ మూమెంట్ నడుస్తుంది ప్రజెంట్. అంటే ఏదైతే ఆ పాస్ట్ రిలేషన్లో స్టిక్ అయి ఉన్నారో మీ పర్సన్, ఆ పాస్ట్ రిలేషన్స్ అండ్ పాస్ట్ మెమొరీస్కి వాటిని మర్చిపోలేని స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్. సో అవన్నీ కూడా త్వరలోనే మర్చిపోతారు. ఇంకా ఇక్కడ టవర్ కార్డ్ ఇండికేట్స్ అదనమాట. పాస్ట్ రిలేషన్ కట్ అయింది, థర్డ్ పార్టీ రిలేషన్. ఓకే. సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 6. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో 555 అని టైప్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ
కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి అండ్ తులారాశి, కుంభరాశి, మిథున రాశి కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే 4 ఆఫ్ పెంటికల్స్. 4 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చూపిస్తుందంటే మనకి ఇక్కడ జెలసీ అండ్ పొజెసివ్నెస్ చూపిస్తుంది. జెలసీ ఎందుకు మీ పర్సన్ మీ పైన అంటే మీ పర్సన్ ఎందుకు జెలసీ ఫీల్ అవుతున్నారంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక లాంగ్ సెపరేషన్ అయిపోయింది. అండ్ అక్కడ సోషల్ మీడియాలో స్పై చేసి చూస్తే మీ దగ్గర చాలామంది ఫ్రెండ్స్ అయితే కనిపిస్తున్నారు. మీకు ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు, ఫ్రెండ్స్ ఎక్కువ అవుతున్నారు, ఇలా కాంటాక్ట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి మీకు. సో మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, మీ పర్సన్ వదిలేస్తారేమో, మర్చిపోతారేమో కంప్లీట్గా అని అదొక జెలసీ అండ్ పొజెసివ్నెస్ కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఎనీహౌ అవన్నీ మర్చిపోయి రావాలి, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటే. లేదు అని అంటే ఇంకే రిలేషన్ కట్ అయినట్టే అర్థం. ఎందుకంటే మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు కొంతమంది, బట్ కొంతమంది మాత్రం మీ ఈగోయిస్టిక్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అది ఎన్ని ఇయర్స్ అయినా అవ్వనివ్వండి, ఆ పర్సనే కావాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు కలెక్టివ్లో. సో ఇక్కడ కలెక్టివ్లో చాలామంది ఎస్ట్రాలజర్స్ ఉన్నారు, టారో కార్డ్ రీడర్స్ ఉన్నారు, లైట్ వర్కర్స్ ఉన్నారు అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, పబ్లిక్ ఐలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా డెవలప్ అవ్వబోతున్నారు. రీసెంట్గా మీకు మనీ బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. అంటే డివైన్ మిమ్మల్ని అబండెన్స్తో బ్లెస్ చేస్తుంది. అంటే మీకు ఇంకా దేనికి లోటు అనేది ఉండదన్నమాట. ఇదొక యూనివర్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. ఓకే, మీకు ఇచ్చిన టాలెంట్, మీకు ఇచ్చిన నాలెడ్జ్, ఇవన్నీ యూనివర్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్స్. ఓకే, సో ఈ డెవలప్మెంట్ ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది కానీ తరగడం అనేది ఉండదు. అండ్ మీరు ఒక 40 or 50 ఇయర్స్ రీచ్ అయ్యేసరికి మీరు చాలా రిచ్ పర్సన్ అయిపోతారు. కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు వెరీ రిచ్ పర్సన్. అండ్ పబ్లిక్ ఇమేజ్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఇమేజ్ ఉంటుంది మీకు పబ్లిక్లో. సో ఇదంతా కూడా యూనివర్స్ క్రియేట్ చేసిన మీ ప్రొఫైల్ అన్నమాట. ఓకే, బట్ మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని కలుస్తారో మీ పర్సన్ లైఫ్ కూడా అలా మారుతుంది. లేదు మిమ్మల్ని వదిలేసి నేను థర్డ్ పార్టీతోటే ఉంటాను లేదా ఇంకెవరితోటో ఉంటాను అని అనుకుంటే మీ పర్సన్ అక్కడే ఉండిపోతారు. ఇంకా మీ పర్సన్కి డెవలప్మెంట్ అనేది కనపడదు. ఎందుకు అని అంటే మీ పర్సన్ మీకు చేసిన ఇన్జస్టిస్ ఏదైతే ఉందో ఆ కర్మ ఫేస్ చేస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్. ఓకే, బట్ మీ పర్సన్ వచ్చి మీతో రీయూనియన్ అయిన తర్వాత మీతో ఈక్వల్గా మీ పర్సన్కి కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అంటే మీ ఆరా అలా ఉందన్నమాట. మీ ఆరా అలా ఉంది. మిమ్మల్ని ఎవరైతే మీకు ఇన్జస్టిస్ చేయడం లేదా మిమ్మల్ని ఏడిపించడం అలాంటివి చేస్తారో ఆ కర్మ మొత్తం వాళ్ళు ఇన్స్టెంట్ కర్మ కింద వాళ్ళు ఫేస్ చేస్తారనమాట. బట్ అది వెంటనే ఫేస్ చేసి తీరుతారు. దానికి ఇంకా ఎక్స్క్యూజెస్ ఉండవు. ఎందుకంటే మీ దగ్గర అంత డివైన్ ఎనర్జీ ఉంది, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరే ఒక మ్యాస్కులిన్ ఫెమినిన్, అది డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ మీరు. సో మీకు అంత పవర్ఫుల్ ఆరా ఉంటుంది. సో మిమ్మల్ని టచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా డెవలప్ అవుతారు. బట్ మీకు ఎవరైతే ఇన్జస్టిస్ చేయాలి, చీటింగ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వెంటనే కర్మ ఫేస్ చేస్తారు. వేరే జన్మ వరకు అక్కర్లేదు, ఇప్పుడే ఇన్స్టెంట్గానే ఫేస్ చేస్తారు వాళ్ళు. సో అది మీకున్న పవర్ఫుల్ ఎనర్జీ అనమాట, కలెక్టివ్కి ఉన్న పవర్ఫుల్ ఎనర్జీ అది ఇక్కడ. ఓకే అండి, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే మంచి రీడింగ్ చేద్దాం. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి. ఓకే,
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.